ఇక్కడికి వచ్చింది వ్యర్థమైపోతుంది. ఇన్ని రోజులు మనం ఎంతో ప్రయాసతో వచ్చారు మీరు. మరి స్కూల్స్ కాలేజెస్ కూడా కొంతమందికి మొన్న 6th వరకు 7th వరకు కూడా జరిగినట్టు విన్నాము. ఓకే, ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని మనం క్లాస్ని మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం, అలా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి నీ పాద సన్నిధికి ప్రభా మరి చిన్న బిడ్డలుగా యవన బిడ్డలుగా కూడి రావడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇన్ని దినాలు ప్రభా బిడ్డలతో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. వారి హృదయాల్లో అవి నాటబడి ఉన్నాయని, రానున్న దినాల్లో ప్రభా వారి హృదయాల్లో అవి ఫలింపజేస్తాయని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. వచ్చిన ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు సంధించండి నాయన. ఆ యొక్క మనోనేత్రాలు తెరిపించండి ప్రభా. ఆత్మీయ సత్యాలు గ్రహించినట్లు జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా. మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ప్రతి బిడ్డను ఒక్కొక్కరిని ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శించండి నాయన తండ్రి. మీ కార్యము జరగకుండా, పరిశుద్ధాత్మ దేవ మీ సంచారం లేకుండా ప్రభా, మీ యొక్క కృప లేకుండా ఇక్కడ ఎవరు కూడా నాయన మరి నిన్ను రక్షకునిగా అంగీకరించలేని పరిస్థితి ప్రభా. తండ్రి సహాయం చేయమని ఒక్కొక్క బిడ్డ పక్షాన ప్రార్థిస్తున్నాను ఆయన. వారి యొక్క ప్రయాసను దీవించండి, వారి ఆసక్తిని దీవించండి ప్రభా. వినిన ప్రతి మాటను అర్థం చేసుకునే గ్రహింపు నేత్రాలు వారికి అనుగ్రహించమని వేడుకుంటాను. చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ ఇదిగో నీ సన్నిధి ప్రభా మేము అనుభవిస్తూ ఉంటుండగా ప్రభా మీ కృప నిండారుగా మా మీద కుమ్మరించమని మా రక్షకుడు ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ 9 రోజులు, ఈరోజు 10వ రోజు కదా, కంటిన్యూస్గా వచ్చిన వాళ్ళు ఎవరో ఒకసారి చేతులు ఎత్తండి. వాళ్ళని చూసి చాలా సంతోషించాలి. ఓకే, ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు చాలా సంతోషం. మీకు ఎంకరేజింగ్గా ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబడుతుంది. సరే, తర్వాత మరి ఈ యొక్క 9 దినాలు మీరు నేర్చుకున్న అంశాలు మీరు రాయబోతున్నారు కాబట్టి నేను వాటిని అడగట్లేదు. ఎందుకంటే ప్రతి లెసను టైటిల్ తర్వాత కంఠత వాక్యము మీరు రాయబోతా ఉన్నారు కదా ఎగ్జాము. ఓకే, మరి మీరందరూ చక్కగా సిద్ధపడి ఉంటారనుకొని మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనము నేర్చుకున్న అంశాలన్నీ ఈరోజు రివ్యూ చేసుకుంటాము. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి 9 పేర్లు మనం తెలుసుకున్నాము. ఈరోజు ఆ 10వ పేరును కూడా మనం కొంచెం సేపు దాని గురించి ధ్యానం చేసి తర్వాత మన యొక్క కార్యక్రమంలోనికి వెళ్దాము. అయితే ఈ మన టైటిల్ అన్ని ఈ యొక్క మనం ఈ 10 రోజుల VBS యొక్క మరి మూల అంశాన్ని మనం రోజు చెప్తా ఉన్నాం కదా. ఎవరన్నా ఒక్కరు చెప్పండి, అది చెప్పండి. చెప్పాలి గట్టిగా. రోజు నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది వింటా ఉన్నారు, కొంతమంది అంత శ్రద్ధ చూపించట్లేదు. అయినా పర్వాలేదు, దేవుడు చిత్తం లేకుండా ఆయన అనుమతి లేకుండా మీరు ఇక్కడికి రారు కదా. మిమ్మల్ని అందరినీ ప్రేమించి దేవుడు ఇక్కడికి నడిపించాడు. అలాగే మీరందరూ కూడా ఇవి నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ చెప్పలేకపోయినా తర్వాత అయినా మీరు ఎగ్జామ్లో రాస్తారు. సరే, ఈరోజు మనము 10వ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. అయితే మన టైటిల్ నేమ్ ఏంటంటే, అదే మన యొక్క మూల అంశం ఏంటంటే యేసుక్రీస్తు జ్ఞానమునందు మనము ఎదగాలి. రోజు చెప్పుకుంటున్నాం కదా, ఎదగాలి ఎదగాలి ఎదగాలని. అసలు ఎలా ఎదగాలి, ఎవరిలో ఎదగాలి, ఆ ఎదగటానికి ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. ప్రతి విషయంలో మనము ఏదన్నా మనం ఒక పోలిక అనేది పెట్టుకుంటాం. ఆ స్టాండర్డ్ అనేది ఉండాలి. ఎవరు ఆ స్టాండర్డ్, మన స్టాండర్డ్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న విషయం మీకు చెప్తే దాని గురించి అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. అది
చూస్తే ఏం తెలుస్తుంది మీకు? ఒక మెజర్మెంట్ కదా, ఒక కొలబద్ద అనుకున్నాం. షార్టీ అని ఒక అమ్మాయి ఉందంట. షార్టీ అంటేనే పేరులోనే తెలిసిపోతుంది కదా, ఏంటి? పొట్టి అని. పొట్టిగా ఉన్న వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా. ముఖ్యంగా మీరు మరి చిన్న వయసు నుండి, బాల్యం నుండి యవ్వన దశలోకి ఎదుగుతా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హైట్ అవ్వాలనుకుంటారు. అబ్బాయిలు అయితే రోజు కొలుసుకుంటారు కూడా కదా, ఎంత హైట్ ఉంటే అంత ఫీల్ అవుతా ఉంటారు, ఆహా నేను చాలా ఎదిగాను అని చెప్పి. ఇలాగే షార్టీ కూడా చాలా పొట్టిది, అందుకని అందరు ఏ పొట్టి పొట్టి అంటా ఉంటే చాలా ఫీల్ అయ్యేది అనమాట షార్ట్. చూడడానికి కొంచెం హైట్గా కనిపిస్తుందేమో కానీ నేను కరెక్ట్ కొలత పెట్టాను, తర్వాత ఎంత కొలత ఉందో నేను చెప్తాను. అయితే ఒకరోజు పాపం చాలా ఫీల్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి పడుకుందంట. కింద పడుకొని తన కాళ్ళ దగ్గర, అలాగే తల దగ్గర, ఇలా పడుకుంటాం కదా ఫ్లాట్గా, తల దగ్గర కాళ్ళ దగ్గర ఒక చిన్న గీత పెట్టుకోండి, ఒక గుర్తు పెట్టుకుంది. పెట్టుకొని తర్వాత లేచి తన అడుగులతో, చిన్న పొట్టి అంటే కాళ్ళు కూడా పొట్టిగానే ఉంటాయి కదా పొట్టి వాళ్ళకి కదా, కాబట్టి ఆ పాదాలతో తను ఏం చేసింది, అడుగులు వేసి కొలిసింది. కొలిస్తే ఎంత వచ్చి ఉంటుంది చెప్పండి? 7 అడుగులు వచ్చిందంట. అసలు ఇక్కడ ఎవరన్నా 7 అడుగులు వాళ్ళు ఉన్నారా కదా? 6 అడుగులు అంటేనే చాలా హైట్. ఇంకా చాలా ఫీల్ అయిపోయిందంట, ఆహా నేను 7 అడుగుల హైట్ ఉన్నాను, ఇంకా నన్ను పొట్టి అంటారేంటా అని అనుకుంది. అంటే ఏంటి, తన సొంత కొలత ప్రకారం తన హైట్ని తను ఎస్టిమేట్ వేసుకుంది అనమాట, ఆహా నేను 7 అడుగులు ఉన్నానని. అంతలో పక్కనే ఫ్రెండ్స్ ఉంటారు కదా, చూసి నువ్వు 7 feet ఉంటావేంటి, ఫన్నీ కానీ చూద్దాం పదా అని చెప్పి వాళ్ళు ఈ మెజర్మెంట్ పెట్టారంట. మెజర్మెంట్ అంటే 12 అంగుళాల ఒక అడుగు, అర్థమైంది కదా. అలాంటి అడుగు కొలత మనం అంత పెట్టలేం కదా ఇప్పుడు, అందుకని చిన్నది పెట్టాను. అయితే చూస్తే ఇక్కడ 4 ఉంది కదా, 4.5, 4.5 అంగుళాలు, 4.5 అడుగులు ఉందంట. అంటే చాలా పొట్టిది కదా, 4.5 అడుగులే తను ఉందంట. కాబట్టి ఇంక వాళ్ళందరూ చూసి నవ్వారంట. అంటే తను షార్టీ అక్కడ చేసిన తప్పు తను అక్కడ చేసిన విషయం ఏంటి, ఏం చేసింది, తన సొంత కొలత కదా, తన ఓన్ మెజర్మెంట్ తోటి చూసుకుంది కాబట్టి చాలా హైట్ అని ఫీల్ అయ్యింది. కానీ అక్కడ ఉంది తను నిజంగా రియల్ స్టాండర్డ్ ప్రకారం, అంటే మన కొలతలు ఉంటాయి కదా, మీటరు, సెంటీమీటర్లని, ఇలా ఈ కొలత ప్రకారం చూసినప్పుడు తను 4.5 ఉంది. దాన్ని బట్టి ఏమవుతుంది, ఎదుగుదల అనే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా. మనం ఎలా, ఇప్పుడు మనందరము కూడా కొలత వేసుకుంటాం కదా, ఎంత హైట్ ఉన్నామో, ఎన్ని అడుగులు ఉన్నామో, పొడవు ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నామో కూడా మన హైట్కి తగ్గట్టు మనం తెలుసుకుంటాము. అయితే తను తన సొంతగా వేసుకోవడం వల్ల తక్కువ అనిపించింది. అయితే అది మామూలు లోకరీతిగా మన చూస్తే, కానీ మనము దేవుని దృష్టిలో మన యొక్క కొలత, మన స్టాండర్డ్ ఎలా ఉంది కనుక ఒకసారి ఆలోచించుకుంటే, యేసు ప్రభు వారు దేవుడు కదా, ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన గురించి 9 రోజులు చాలా చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చామన్నమాట. మీతో పాటు మేము కూడా చాలా క్రొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. అయితే వాటన్నిటితో పోల్చుకున్నప్పుడు మనం ఎక్కడున్నాము? ఒక్కరోజన్నా మీరు పోల్చుకున్నారా? యేసు ప్రభు వారు వెలుగు గురించి చెప్పినప్పుడు, జీవం గురించి చెప్పినప్పుడు ఎప్పుడన్నా పోల్చుకున్నామా? మనం ఎక్కడన్నా సరితూగలమా దేవునితో? లేము. ఆయనతో పోల్చుకున్నప్పుడు మనం చాలా పొట్టివారం కదా. పొట్టివారం అంటే ఈ హైట్లో కాదు, ఈ హైట్లో మీరు అందరు చాలా హైట్ ఉన్నారులే, కానీ మామూలుగా దేవుని యొక్క విషయాలతో మనం పోల్చుకున్నప్పుడు చాలా పొట్టివారంగా ఉంటాం అన్నమాట. అందుకనే మనం ఎలా పోల్చుకోవాలో దేవుని వాక్యం చెప్తుంది. ఒక్కసారి దేవుని వాక్యం చదువుదామా? ఎఫెసీ పత్రిక తీయండి, 4వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా చదువుతారా? నేను చదవనా? చదవమ్మా.
ఉమ్. ఆ, చాలమ్మా. క్రీస్తునకు కలిగిన అంటే క్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన దేవుడు కాబట్టి ఆ సంపూర్ణతకు మనము ఎదగాలి అనేది దేవుని చిత్తం కదా. ఎదగాలి ఎదగాలి అంటూ ఉంటారు చాలాసార్లు. మనం రక్షించబడిన తర్వాత ఏం చేస్తారు, దేవునిలో ఎదిగేటట్లు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు కదా. దేవునిలో ఎదగటం అంటే ఏంటి, అడిగే వాళ్ళకు కూడా తెలియదు ఎలా ఎదగాలి ఏంటి అనేది. ఎలా ఎదగాలి, ఎదగడానికి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా మనం ఎదగపోవడానికి అనేవి కూడా ఈరోజు మనం తెలుసుకొని ఆ పరిష్కారం మనం నేర్చుకున్న ఈరోజు ఈ యొక్క 10 దినాలు నేర్చుకున్న అంశాల్లోనే దానికి జవాబు మనకు దొరుకుతుంది. దాన్ని మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం. మరి నిజముగా ఎరుగుట అంటే ఏంటి అని తెలుసుకోబోయే ముందు ఒకరితో పోల్చుకోకూడదు, సాటి మనుషులతో పోల్చుకోకూడదు అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మనం ఎవరితో పోల్చుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారితోనే పోల్చుకోవాలి. ఎందుకంటే ఎదుటి మనిషితో ఎందుకు పోల్చుకోకూడదు చెప్పండి. ఇప్పుడు మీరున్నారు క్లాసులో, స్కూల్లో అయితే ఎలా ఉంటుంది, మీరు ఎవరితో పోల్చుకుంటారు, మీకు 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 50 మార్క్స్ వచ్చిన వాడితోనే పోల్చుకుంటారు కదా. వాడికంటే నాకు 20 ఎక్కువ వచ్చినాయని 100తో పోల్చుకుంటారా, పోల్చుకోరు. ఇంకా కావాలంటే ఇంకా వాడు ఎలా రాశాడు అని వాడి మీద అనుమానాలు కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మనం ఎవరితో పోల్చుకోవాలి, ఇక్కడ దేవునితో పోల్చుకున్నప్పుడు మనం చాలా తక్కువగా ఉంటాం. మనిషితో పోల్చుకోకూడదు, ఎందుకు అంటే వాళ్ళల్లో చాలా లోపాలు ఉంటాయి కాబట్టి కదా. ఎవరైనా సంపూర్ణమైన మనుషులు ఉన్నారా, లేరు కదా. చెప్పండి, ఉన్నారా లేరా, లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఇక్కడ కూర్చున్న మనం వేరే వాళ్ళని వద్దు, మనలో మనం చూసుకున్నప్పుడు మనలో చాలా లోపాలు మనకే ఉంటాయి కదా. ఎదుటి వాళ్ళకి చెప్పకపోయినా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన ముందు మనం కూర్చున్నప్పుడు మనం ఎదుట చాలా లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మనము మరి చాలా కోపం ఉంటుంది మనలో, చాలా అపవిత్రత ఉంటుంది, తర్వాత స్వార్థం ఉంటుంది కదా. అనేక సార్లు అబద్ధాలు చెప్తూ ఉంటాము. ఇలాంటి రకరకాలు ఉన్నాయి, మనం అందరిలో ఉన్నాయి. అలాగే భూమి మీద ఏ మానవుడిలో కూడా సంపూర్ణుడు కాదు. అందుకనే వాళ్ళతో మనం పోల్చుకోకూడదు, దేవునితోనే పోల్చుకోవాలి. దేవుడు ఎందుకని, ఇప్పుడు మనం చదివిన వాక్యం ప్రకారం ఆయన ఎవరు, సంపూర్ణ పురుషుడు అన్నమాట. సంపూర్ణ మనం రోజు చూస్తూ వచ్చాం. అయితే మరి ఈ సంపూర్ణతలో మనం ఎదగాలి అంటే యేసు ప్రభు ఎవరో అనేది మనం ఎరిగి ఉండాలి కదా. ఒకవేళ యేసు ప్రభు ఇంకా ఎవరో తెలియదు అనే వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక నిజంగా వాళ్ళకి ఈ ఎదగటం అనేది అర్థం కాదు. యేసు ప్రభువుని గురించి తెలుసుకుని ఉంటేనే అర్థమవుతుంది. మీరందరూ దాదాపు మీరు ఈ 9 పాఠాలు విన్నారు. అంతకుముందు మరి సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, సంఘంలో వినేవాళ్ళు, కాబట్టి మీరందరూ దేవుని గురించి ఎరిగి ఉన్నారని అనుకుని ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాం అనమాట. అయితే ఆయన మరి సంపూర్ణుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయనలో మనం ఎదగాలంటే మనము ఏమి చేయాలి, ఆయన మనకేం చేశాడు, మనము రక్షించబడడానికి ఆయన యందు మన విశ్వాసం ఉంచేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. తద్వారా దేవుడు మనకేం చేశాడంటే మన పాపాలను మనకి మొదటి రోజు తూర్పుకి పడమర ఎంత ఎడమో మన పాపాలను అంత దూరంగా దేవుడు చేశాడనమాట. అంతేకాకుండా మరి మీకా గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే మన పాపములను సముద్ర అగాధంలో, డెప్త్ ఆఫ్ ద సీ, సముద్రపు లోతు అనమాట, చాలా లోపలికి ఉండేదాన్ని అగాధము అంటాం. అగాధములో పడవేశాడు. ఇంకెప్పుడు కూడా అవి జ్ఞాపకానికి రావు, పైకి తేలవు ఇంకా ఆ పాపాలు. అలా దేవుడు మన పాపాలని అలా దూరపరిచాడు. మనము దేవుని వల్ల రక్షించబడ్డాం. చాలా గొప్ప విషయం అనమాట. అది గుర్తుంది కదా. మన పాపములను మనకి ఎంత ఎడం చేసి ఉన్నాడు అనేది కీర్తన 103:12 వచనంలో మనకి ఉంటుంది. ఈరోజు రిఫరెన్సులు చాలా తక్కువ తీద్దాము, మనకు చాలా ఇంకా ముందు చాలా పని ఉంది కాబట్టి గబగబా మరి రివిజన్ చేసుకుంటా వెళ్ళిపోదాం. అయితే అలా చేసిన తర్వాత
ఏమైంది మనకి? మన జీవితంలో రక్షణ అనేది వచ్చింది ఆయన కృప ద్వారా. రక్షణ పొందిన మనము ఏం చేయాలి? ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నాం కదా, ఎదగాలి కదా. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆయన పోలికలోకి మనము మార్చబడాలన్నమాట. ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఎదగాలి అంటే మనము ఏం చేయాలి? యేసుక్రీస్తును ఎదిగి ఉండాలి. చాలామంది రక్షించబడిన తర్వాత ఏమనుకుంటారంటే, ఇంకా నేను రక్షించబడ్డాను, తర్వాత నా పాపాలు క్షమించబడ్డాయి, నేను బాప్తీసం తీసుకున్నాను, ఇంకా పర్వాలేదు, నేను సేఫ్ సైడ్లో ఉన్నా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. ఒక శిశువు జన్మించింది అనుకోండి, ఆ జన్మించిన తర్వాత ఎదుగుదల లేకపోతే ఆ బిడ్డను ఏమంటాము? పుట్టిన రోజు ఎలా ఉందో అలాగే ఉంది. కొన్ని రోజులకి ఏమవుతుంది? ఎదుగుదల లేకపోతే మరణిస్తుంది. లేకపోతే ఏమంటారు ఆ శిశువుని? మృత శిశువు అని, లేకపోతే రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. కొంతకాలానికి ఇంకా ఆ శిశువు మరణించడం అనేది మనం చూస్తాం. కాబట్టి క్రీస్తును అంగీకరించిన వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? దేవుని గురించి, ఆయన ఎవరో ఏంటో తెలుసుకోవాలి. VBSలో మనం చాలా పేర్లు చూసాం కదా ఆయన గురించి. మీరు 9 పేర్లు ఉన్నాయి. తర్వాత మీరు జ్ఞాపకానికి తెద్దురు, ఎవరైనా చెప్పగలిగితే చెప్దురు. అయితే ఇంకా యోహాను సువార్తలోనే చాలా విషయాలు మనం స్టడీ చేస్తూ వచ్చాము ఈ 9 రోజులు. యోహాను సువార్తలో ఇంకా దేవుని గురించి చాలా పేర్లు ఉన్నాయి. ద్రాక్షవల్లి, జీవపు రొట్టె, ద్వారము కదా. ఇలా నేనే అనేది ఆయన 7 సార్లు స్టేట్మెంట్. అది ఇంకా ఉన్నాయి, కానీ యోహాను సువార్త రాసిన శిష్యుడు ఏమైతే 7 సార్లు మాత్రం దాన్ని ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది యోహాను సువార్తలో. నేనే ద్వారమును, జీవాహారము నేనే, ఇలా అన్నమాట. నేనే మార్గము, సత్యము, జీవం. మీరు తర్వాత యోహాను సువార్త చదువుకుంటే ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు ఆయన మనకి ఏమై ఉన్నాడు అంటే, ఆయన మన స్టాండర్డ్. 10వ మాట అన్నమాట. ఈరోజు 10వ పేరు ఆయనకి, అవర్ స్టాండర్డ్. అంటే మనము పోల్చుకోదగిన వ్యక్తి. మనం ఎవరి పోలికలో మారాలో ఆ యొక్క మన మోడల్ అన్నమాట. మనం ఆయనను చూసి ఎదగాలి, సాటి మనిషిని చూసి కాదు, మన పక్కన ఉన్న బిలీవర్ని చూసి కాదు, లేకపోతే మన తల్లిదండ్రులు. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఆయన మన స్టాండర్డ్గా మనం తీసుకుంటాం అన్నమాట ఈరోజు. అయితే ఆయనలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మరి కొంతమంది అంటే మనం కుటుంబం గురించి ఒకరోజు నేర్చుకున్నాం కదా. ఏది? ఆదాము కుటుంబం. అది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో మనందరం ఉన్నాం. కానీ మరి దేవుని కుటుంబంలోకి రావాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? మన ఇంట్లో ఎలా అయితే మీ తల్లిదండ్రులకి మీరు బిడ్డలుగా జన్మించారో, అలాగే దేవుని కుటుంబంలోకి రావాలంటే ఏం చేయాలి? తిరిగి జన్మించాలి కదా. ఎలా జన్మించాలి? యేసు ప్రభు వారిని రక్షకుడని మనం విశ్వసించి జన్మించాలన్నమాట. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన హృదయానికి నేత్రాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఆ నేత్రాలు తెరవబడతాయి. అంటే ఆత్మ సహాయంతో ఇప్పుడు రక్షించబడిన వాళ్ళందరూ కూడా మేము పాపులము అని ఒప్పుకోవటానికి ఒప్పింపజేసేది ఎవరు? మనన్నీ నేర్చుకున్నా. ఈరోజు నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లా. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. నీతిని గురించి, పాపముని గురించి ఆయన ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. మనం ఇలా వాక్యం వింటున్నప్పుడు ఆ పాపం ఏదైతే వాక్యం ద్వారా మాట్లాడబడతా ఉందో ఆ పాపం మనలో ఉంటుంది. ఆ పాపం అప్పుడు సపోజ్ ఏదన్నా మనము అబద్ధాలు ఆడటం మనకు బాగా అలవాటు అనుకోండి. అబద్ధములాడు పెదవులు యెహోవాకు అసహ్యములు అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడినప్పుడు వెంటనే మనం ఏం చేసుకుంటాము? సరి చేసుకుంటాం కదా. ఎందుకంటే దేవునికి అసహ్యం అంట, కాబట్టి నేను ఇవి మార్చుకోవాలి అని చెప్పి అలా వాక్యము ఒప్పింప చేస్తూ ఉంటుంది. అది ఒప్పింప చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా బైబిల్ మనము ఒప్పుకున్న తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ఆయన పిల్లలము అని చెప్తుంది. 1 యోహాను 3:2 ఉంది అది. ఏమని? మనం ఆయన పిల్లలము. ఎలా అయ్యాము పిల్లలము? తను ఎందరు అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన పిల్లలు అవటం అనేది గొప్ప విషయమే కదా. మరి ఈ యొక్క పిల్లలు అవడానికి అధికారం ఇచ్చినప్పుడు మనం ఆయన పిల్లలము అవుతాం. ఇదంతా మనలో ఎలా జరిగిందంటే మన మనోనేత్రాలు
మరి మూయబడి ఉన్న నేత్రాలు మరి తర్వాత ఆయన యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా మన మనోనేత్రాలు తెరవబడి దేవుణ్ణి మనము ఆయన రక్షకుడని తెలుసుకుంటాము, ఆయన నామాన్ని అంగీకరిస్తాం అనమాట. తర్వాత మరి రక్షించబడిన వాళ్ళు మనం ఉంటాము. అయితే రక్షణ లేని వారికి ఇక్కడ ఒక మాట అడగాలనుకుంటున్నాను నేను. ఈ 9 రోజులు మరి చక్కగా వాళ్ళు లేకపోతే మధ్య మధ్యలో వచ్చినా కానీ ఎవరైనా రక్షణ తీర్మానం చేసుకున్నారా? అంటే యేసు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తాను అని రక్షణ తీర్మానం ఎవరైనా చేసుకున్నారా? జెన్యూన్గానే చెప్పండి, ఇక్కడేం బలవంతం ఏం లేదు. నిజంగా మీ హృదయాల్లో ఆ కార్యం జరిగితే మీరు చెప్పండి. ఎవరన్నా లేకపోతే మీ యొక్క సండే స్కూల్లో కానీ యూత్ మీటింగ్స్లో కానీ ఇంకెక్కడైనా ఇంతవరకు ఎవరు రక్షణ పొందలేదా మీలో? ఏమ్మా ఎందుకు రైతులాల్ ఏం పేరు అన్న పేరు? ఎప్పుడు ఇక్కడ రక్షణ పొందేవా? అంతకుముందే. సరే, ఏదేమైనా దేవుని రక్షకునిగా యేసు ప్రభువారిని తను అంగీకరించిందనమాట. మనం ఆయన రక్షణ కార్యం మనలో జరగపోతే ఈ ఎదుగుదల అనేది మనలో ఉండదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఎదగాలంటే ఏం చేయాలి? మనం ఈ విషయాలు కూడా ఏబిసి చూసారు కదా మెట్లు. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించను ఆయన అని అడిగినప్పుడు దేవుడు మన పాపాలు ఏం చేస్తాడంటే ఆయన క్షమిస్తాడనమాట. ఎలా క్షమిస్తాడు? శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా రక్షిస్తాడు కదా. రక్షణ అనేది ఎప్పుడు చెప్తా ఉంటే మందిరాల్లో విని అక్కడ ఇక్కడ విని మీకు బోరు కొడుతుందేమో కానీ మన జీవితంలో ప్రాముఖ్యమైంది రక్షణే. ఈ రక్షణ లేకపోతే ఒకానొక రోజు మనం ఈ లోకంలో విడవబడతాం అనమాట. మనకెన్నో శ్రమలు లేకపోతే రక్షించబడితే దేవుని కుటుంబంలో ఆయనతో సంతోషిస్తాం ఎల్లప్పుడూ. అయితే మనము రక్షణలో ఎదగడానికి, దేవునిలో ఎదగడానికి ఆయన ఏమై ఉన్నాడో అనేది మనం చాలా విషయాలు నేర్చుకున్నాం అనమాట. అది ఈరోజు అవి ఒక్కొక్కటి మీకు తెలియజేస్తాను. ముందు ఏమంటాను? వన్స్ ఫర్ ఆల్ క్లెన్సింగ్. వన్స్ ఫర్ ఆల్ క్లెన్సింగ్ అంటే దేవుడు రక్తములో ఆయన చిందించిన రక్తంలో మన పాపాలు ఏమవుతాయి? కడగబడతాయి. అప్పుడు మనము రక్షణలోకి వస్తాం. సరే, దేవుడు ఏమై ఉన్నాడని చెప్పుకున్నాం. మొదటి రోజు ఏం చెప్పుకున్నాము? చెప్పండి, తెలుసు మీకు. లివింగ్ వర్డ్, సజీవ వాక్యము. అంటే దేవుడు యేసు ద్వారానే యెహోవా దేవుడు మన తండ్రి ఎవరో మనకి తెలిసింది కదా. తండ్రి ఆ వాక్యమే శరీరధారియే కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు. భూమి మీదకి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి తర్వాత మన పాపములను ఆయన మీద వేసుకొని మన కొరకు శిక్ష పొంది మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి తండ్రి దగ్గర ఉన్నాడనమాట. అది ఎవరైతే విశ్వాసం ఉంచుతామో వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి ఈ వాక్యము మనకు ఎలా వచ్చిందంటే సజీవమైన వాక్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వచ్చింది. మరి రెండో రోజు ఏం చెప్పుకున్నాము? ఆయన మనకు జీవపు వెలుగై ఉన్నాడు కదా. మనము అంతకుముందు అంటే రక్షించబడక ముందు ఎలా ఉన్నాము? పాపము చేత ఈ లోకాధికారి అయిన అపవాది మన మనోనేత్రాలకు ఏం చేసిందంట? గ్రుడ్డితనం కలుగజేసింది. అంటే వాక్యాన్ని మనము సరిగ్గా గ్రహించలేము, తర్వాత దేవుణ్ణి తెలుసుకోలేము. యేసుక్రీస్తు ప్రభువారు మనకేం చేశారో తెలియకుండా అది మూసివేసి ఉంచింది. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో వెలుగుగా ఉండి అంటే ఆ చీకటిని తొలగించడానికి మన కొరకు వచ్చిన వెలుగుగా మనము చూస్తాం అన్నమాట. తర్వాత ఆయన ఏమై ఉన్నాడంటే
దేవుని గొర్రె పిల్ల. యోహాను ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన మన పాపాలన్నీ మోసుకొని వెళ్ళి సిలువ మీద ఆయన బలి అయ్యాడు కదా. ఆయన రక్తము చిందించబడటం ద్వారానే మన పాపాలకు క్షమాపణ వచ్చింది. అది తర్వాత ఇంకేమైంది? ఆయన ఏమన్నాడంటే శిష్యులు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావంటే ఏమన్నాడు? వచ్చి చూడమన్నాడు. అంటే ఒక నాయకుడు వచ్చి చూడండి అన్నాడు అనమాట. అంటే ఏంటి? ఆయన్ని మనము చూసినప్పుడు ఆయన ఎవరో ఎలాంటి వాడో తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ ఇతరులను అనేక మందిని నడిపిస్తాం కదా. శిష్యులు నతనయేలుని, ఫిలిప్పును, ఆంద్రేయ, పేతురుని ఇలా దేవుని దగ్గరికి నడిపించారు కదా మనం నేర్చుకున్న పాఠంలో. అలా మనము కూడా రక్షించబడిన తర్వాత అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే వారంగా ఉండాలి. అందుకని దేవుడు మన నాయకుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన ఏమైనాడు? మనకి జీవము. ఆయన మనకి జీవమై ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ జీవము? ఎవరికి ఇచ్చారు జీవము? మనం తెలుసుకున్న పాఠంలో నికోదేము కదా ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ఎలా ఎలా తిరిగి జన్మించాలి అని. నేను ఒకసారి పుట్టిన తర్వాత మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించగలనా అని అన్నాడు. ఆయన ఒక మతాధికారి అయినా కానీ తిరిగి తెలియలా. యేసు ప్రభు చాలా ఖచ్చితంగా చెప్పారన్నమాట. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు కదా. తిరిగి జన్మించిన అనుభవంలోకి మనం రావాలి. అంటే మనలో నూతన జీవం, ఇంతవరకు మనలో ఉన్న జీవము, మనం పుట్టినప్పుడు మనకుండే ఆ ప్రాణము, అది కాకుండా నూతనమైన జీవం, దేవుని యొక్క జీవం మనలోకి ఆయన ఇచ్చాడు. ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడనమాట. తర్వాత ఆయన మనకేమై ఉన్నాడంటే బండగా ఉన్నాడు. మోషే ఆ రోజు ఇశ్రాయేలీలు దప్పికొన్నారు అంటే దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ బండను కొట్టు, నీకు జలం వస్తున్నప్పుడు వాళ్ళు నీళ్ళు తాగారు. ఏమైంది? ఆ రోజు దప్పికొన్నారు, దాహం తీరిపోయింది తాగిన తర్వాత. కానీ ఆయన ఆ రాక్ ఏంటంటే క్రీస్తు అన్నమాట. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఆయన మన కొరకు సిలువలో కొట్టబడ్డాడు. ఎలా కొట్టబడ్డాడు తెలుసు కదా. ఆయన నలుగ కొట్టబడ్డాడు. నలుగ కొట్టమంటే తెలుసు కదా. రోట్లో పచ్చడి వేసి పచ్చడి నూరడానికి మరి మిరపకాయలో వేసాం అనుకోండి, ఎలా దంచుతాం మనం? మెత్తగా అయ్యే వరకు. అలాగే దేవుని శరీరం మన కొరకు ముక్కలు ముక్కలుగా చేయబడింది అన్నమాట. అంత ఆయన శరీరంలో దెబ్బ లేని భాగం అంటూ ఏది లేదు. అలా శ్రమ పడ్డాడు ఆయన, అంతగా ఆయన కొట్టబడ్డాడు. కొట్టబడటం ద్వారా మనకేమొచ్చింది? జీవ జలం ఇచ్చాడనమాట. ఆయన ఎవరికి ఇచ్చాడు జీవజలం? యేసు ప్రభువారు. మనం నేర్చుకున్న పాఠంలో ఏ స్త్రీకి ఇచ్చాడు? సమరయ్య స్త్రీకి కదా. నేను ఇంత దూరం రాకుండా, నీళ్లు చేదుకోకుండా నాకు ఆ జీవజలం నాకు ఇవ్వయా అని అడిగితే, నేనే ఆ జీవజలాన్ని అని చెప్పి ఆయన చెప్పాడనమాట. ఆయనకి ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె జీవితంలో ఎంత మార్పు! కొండను వదిలిపెట్టింది, వెళ్ళిపోయి మరి అందరిని, ఎంతో మందిని, ఆ ఊరి వారందరిని కూడా ప్రభు దగ్గర నడిపించింది. తన జీవితమే పూర్తిగా మారిపోయింది. తర్వాత మనకేమై ఉన్నాడంటే ఆయన మన ప్రభు. ఎవరైనా మన ప్రభు అన్నమాట. మనము మరి రక్షించబడిన తర్వాత మరి ఆయనను వెంబడించడానికి, అన్ని విధాలా కూడా ఆయనను మనము అనుసరించడానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఇక్కడ మనం చదివాం కదా, వన్స్ ఫర్ ఆల్ క్లెన్సింగ్ అని. అంటే సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలు ఒకసారే కడగబడితే సరిపోతుందా? చాలదు కదా. మనం రక్షించబడినప్పుడు మన పాపాలు కడుగబడ్డాయి, మనము మరి దేవుని బిడ్డగా మార్చబడ్డామని మనం సాక్ష్యం కూడా ఇస్తాం. అయితే అక్కడి నుంచి, ఆ రోజు నుంచి మనం ఏం పాపం చేయమా? చేస్తాం కదా తప్పకుండా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నది పాపంతో నిండిన లోకం. అడుగు తీసి అడుగు వేస్తే పాపమే కదా. ఎందుకు? మన అరచేతిలోనే రోజంతా పాపం చేస్తుంది. ఏంటది తెలుసు కదా. అది లేకుండా ఎవ్వరూ ఉండలేరు కదా. ఫోన్ పట్టుకుంటే మనం ఏ పాపం చేయకుండా ఉంటున్నామని అనుకోవద్దు. అందులో యవనస్తులు ఏంటి, అందరూ కూడా కదా మన అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ చూస్తూ ఉంటాం. అదేవిధంగా మన స్నేహితులతో, మన కుటుంబంలో
బయట స్కూల్లో ఎక్కడైనా సరే పాపం లేని ప్రదేశం అంటూ లేదు. అలాంటి పాప లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలన్నమాట, కడగబడాలి. డైలీ క్లెన్సింగ్, ప్రతిరోజు దేవుని దగ్గరికి రావాలి మనం కదా. నువ్వు పాపం చేసావు, రక్షించబడిన వ్యక్తికి ఖచ్చితంగా నేను పాపం చేశాను అని చెప్పి అర్థమవుతుంది కదా. దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, పాపం గురించి ఒప్పింపజేస్తాడు అన్నది కదా. పాపం చేసాము, ఆ పోరాటం మనలో ఉంటుందన్నమాట. అంటే మనకి రెండు స్వభావాలు ఉంటాయి కదా. ఆంటీ చెప్పారు కదా మొన్న, కుక్కలు రెండు, తెల్ల కుక్క నల్ల కుక్క అని చెప్పి. మనం నల్ల కుక్కను పోషిస్తే మనం ఆ యొక్క ఓల్డ్ నేచర్ అంటే మన పాత స్వభావం డామినేట్ చేస్తుంది. అదే తెల్ల కుక్కను కనుక పోషిస్తే మన న్యూ మన స్వభావము, మన క్రొత్త స్వభావము అది డామినేట్ చేస్తుంది అనమాట. అలా చేయాలంటే ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తా ఉంటే ఎవరు లేరు, నువ్వు బెరాకా సండే స్కూల్కి వచ్చే ఒక అబ్బాయివి, అక్కడ ఎవరు లేరు, సండే స్కూల్ ఆంటీ వాళ్ళు లేరు, నువ్వు ఒక క్వశ్చన్ రాయాలి. అప్పుడు ఏముంది, కాపీ కొడితే ఏమైంది, ఎవరు లేరుగా, ఆంటీ వాళ్ళు లేరు, నా ఫ్రెండ్స్ లేరు, మా అమ్మ నాన్న వాళ్ళు లేరు, నన్ను ఇక్కడ హెచ్చరించే వాళ్ళు ఎవరు లేరు అనుకొని నీ హృదయంలో ఒకటే పోరాటం, పక్కనే వాడిని చూసి రాస్తే బాగుండని. కానీ నువ్వు రక్షించబడ్డావు, నీకు ఒక నూతన హృదయాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఆ స్వభావం ఏమంటుంది, నో వద్దు, దేవుని బిడ్డను నేను అసలు చేయకూడదు, పోతే పోయింది, ఒక మార్కు పోతే పోయింది, నాకు దేవుడు గుర్తిస్తే అది గుర్తుకొస్తే రాస్తాను, లేకపోతే లేదు. ఇలా పోరాటం అనమాట. ఒకవేళ నువ్వు ఆ పోరాటానికి రాయనే పోరాటానికి లొంగిపోయావంటే నువ్వు శోధనలో లొంగిపోయి పాపము చేస్తున్నట్లే కదా, అంతే కదా. లేదు అని నువ్వు నిలబడితే కనుక నువ్వు శోధనను జయించిన వాడు అవుతావు. దానివల్ల ఏంటో తెలుసా, దేవుని నామానికి మహిమ వస్తుంది. మన జీవితాలు, మన ఎంత అల్పమైన జీవితాలు కదా, మన జీవితం ద్వారా ఈ లోకంలో, భూమి మీద పాపం నిండిన లోకంలో జీవిస్తున్న మన ద్వారా దేవుని నామానికి మహిమ. నేను రక్షించబడినప్పుడు నాకు ఈ మాట ఎంతో టచ్ చేసింది అనమాట. అంటే నన్ను బట్టి దేవుడు మహింపరచబడతాడా, ఎంత గొప్ప సంగతి. కాబట్టి పాపం చేయకూడదు. నిజంగా ఇలాంటి డెసిషన్ తీసుకుంటే మనము దేవుడు ఎంత శక్తి ఇస్తాడంటే, ఎంత బలమైన పాపంనైనా మనము జయించగలుగుతాం. యవ్వన దశలోనే, మేము ఇంత పెద్దోళ్ళం అయినప్పుడు కాదు, మేము మీలాగా యవనస్తులుగా ఉన్నప్పుడు, రక్షించబడినప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అన్నమాట. అంతేకాకుండా మనము ఇవి జయించాలంటే మనం ఏం చేయాలన్నమాట, వాక్యాన్ని చదవాలి కదా. మా జన్మించిన శిశువు ఏం చేస్తుంది, పాలు తాగుతుంది కదా. ఆ వాక్యం అనే పాలను మనం ఏం చేయాలంట, ఆపేక్షించాలి అని ఉంది వాక్యంలో కదా. పేతురు పత్రిక 1 పేతురు 2వ వచనంలో ఉంటుంది. ఆ పాలను మనం ఏం చేయాలి, అపేక్షించాలి. అంటే వాక్యాన్ని మనము ఆశగా చదవాలి. అర్థమైందా? ఏదో అమ్మోళ్ళు చెప్పారు, లేకపోతే సండే స్కూల్లో చెప్పారు కాబట్టి గబగబా పేజీ తీసేసి స్కూల్కి టైం అవుతుంది, ఒక 2 లైన్లు చదివి ఇలా నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆసక్తితో చదివితే దేవుడు నీకు చాలా విషయాలు బయలుపరుస్తాడనమాట. అంటే మనం ఎదిగే కొద్దీ ఏమవ్వాలి, ముందేమో చిన్న ఏం చదువుతారు, రక్షించబడిన తర్వాత మీరు సువార్తలు బాగా చదవండి అని చెప్తాం కదా. మీకు ఎవరని చెప్పారు అలాగా? సువార్తలు బాగా చదివిస్తారు. సువార్తలు ఏంటంటే స్టోరీలా ఉంటాయి, ఉపమానాలు ఉంటాయి, అవన్నీ చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అవన్నీ మనకు అర్థమవుతా ఉన్నప్పుడు దేవుడు మనకి ఇంకా కొంచెం బలమైన ఆహారం పెట్టాలనుకుంటాడు కదా. మనం బాగా ఎదగాలి కదా, మంచిగా ఎదగాలి కదా. అందుకని బలమైన ఆహారం కూడా తీసుకోమని దేవుడు మనకి చెప్తా ఉంటాడు. అంటే ఇంకా పత్రికలు మనం ఎలా ఎదగాలో ఈ రాయబడిన పౌలు గారు రాశారు కదా 14 పత్రికలు, అలాగే యోహాను రాసిన పత్రికలు, పేతురు గారు, యాకోబు గారు, వీళ్ళందరూ రాసిన పత్రికలు ఉన్నాయి. అవి చదివితే మనము ఈ యొక్క ప్రాక్టికల్ లైఫ్, మన క్రైస్తవ జీవితంలో ఎలా మనం జీవించాలనే చాలా విషయాలు, పిన్ పాయింట్ అన్నీ కూడా మనకి అందులో అర్థమవుతాయి. ఎవరు మా అలాంటి వాళ్ళు కూడా మీకు చెప్పనవసరం లేదు, మీరు ఆసక్తిగా చదివారంటే చాలా విషయాలు అర్థమవుతాయి అన్నమాట. ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా ఏంటంటే మనం యేసుక్రీస్తు ప్రభు వారిని మనము రక్షకునిగా అంగీకరిస్తాం. అలాగే తర్వాత మనము ఊపిరి పీలవకుండా, అంటే గాలి పీల్చుకోకుండా మనం ఉండగలమా? ఎవరన్నా ఉండండి కొంతసేపు. ఎంతసేపు ఉంటారు? ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండలేం కదా. అలాగే రక్షించబడిన వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉండలేము కదా. మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే ప్రార్థన. మన ఊపిరి, మనం పీల్చే గాలి ఏమై ఉండాలంటే
ప్రార్థన లేని జీవితము ఎలా ఉంటుందంట? డ్రై ల్యాండ్ అనమాట, ఎండిన భూమిలాగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం పోల్చుకోవడానికి. కాబట్టి ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలి. మనం ప్రార్థన చేయండి ఎవరన్నా అంటే ఒక్కళ్ళు కూడా రాయరు. నేను మా గ్రూప్లో అయితే రోజుకు ఒక అమ్మాయి చేస్తున్నాను కదా, అందరు చేస్తున్నారు, చాలా మంచిది. మీరు కూడా ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ అడిగినా అది గొప్ప అవకాశం. ఎందుకో తెలుసా? మన సృష్టికర్త మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్న దేవునితో మనం మాట్లాడడం ప్రార్థన అంటే కదా. కాబట్టి ప్రార్థన చేయడం అనేది మీరు ఎప్పుడు అవకాశం వచ్చినా ముందుండి చేయండి, సరేనా? అలాగే మనం ఏం చేయాలి? మన దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మనము సాక్ష్యం ఇస్తూ ఉండాలి. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట. మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? స్కూల్లో చేపిస్తారు కదా, మాస్ డ్రిల్లో, అలాగే కాలేజెస్లో చేస్తాం కదా. చేయకపోతే బాడీ ఫిట్నెస్ ఉండదు, అవునా కదా? అలాగే మనము సాక్ష్యం చెప్పకపోతే మనం ఏంటయ్యింది ఎవరికి తెలియకపోవచ్చు. సాక్ష్యం అనేది నోటి ద్వారానే కాదు, మన క్రియల ద్వారా కూడా చెప్పవచ్చు అన్నమాట. నేను మా స్కూల్లో చేసేటప్పుడు చాలామంది స్టాఫ్ ఉండేవాళ్ళు. మరి లంచ్ బ్రేక్లో నేను తినడానికి బాక్స్ మూత తీసి నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. చాలామంది క్రిస్టియన్స్ కూడా ఉండేవాళ్ళు, చక్కగా చర్చికి వెళ్ళేవాళ్ళు, ఎవరు చేసేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళందరూ నన్ను అడిగేవాళ్ళు అనమాట, నువ్వు మారు మనసు పొందేవా, దేవుణ్ణి నమ్ముకున్నావా అని, లీజర్ టైంలో నీ సాక్ష్యం చెప్పవా అని అడిగేవాళ్ళు. మరి నేను ఎప్పుడు అసలు నేను నోరు తెరిచి అబ్బా వినండి నేను ఇట్లా యేసు ప్రభుని అంగీకరించానని ఎప్పుడు చెప్పలేదు. ఇలాంటి క్రియల ద్వారా నేను రక్షించబడిన కొత్తలో ఇప్పటికీ కూడా చాలా విషయాలు మన క్రియల ద్వారా, అంటే నోటితో మనం ఎక్కువగా ఎఫెక్టివ్గా చెప్పలేకపోవచ్చు కదా. కొంతమంది చక్కగా చెప్తారు కదా దేవుడి గురించి, మంచి స్టోరీ లాగా చెప్పి, ఇదిగో అబ్బా నేను నా జీవితంలో ఇలా యేసు ప్రభువాన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను ఈ విధంగా నిజాయితీగా ఉండగలుగుతున్నాను అని. ఇప్పుడు కూడా మా స్కూల్లో అందరు బ్రాహ్మిన్స్ తెలుసు, అందరు హిందువులే, నేను ఒక్కదాన్నే క్రిస్టియన్ అన్నమాట. నిజంగా చూస్తూ ఉంటే అబ్బా లోకం ఇంత భయంకరంగా ఉందా అంటే, ఏదో మతాన్ని బట్టి నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ తప్పు చేయడానికి వాళ్ళు అసలు వెనకాడరు, చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. నన్ను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు చాలా విషయాల్లో. నేను స్కూల్ హెచ్ఎంను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని అంగీకరించను అనమాట. అసలు వాళ్ళు ఎంత డామినేటింగ్ అంటే, నా దగ్గరే అక్కడ కూర్చొని పక్కన చైర్లో ఆ గీత అవి ఇవి పెట్టుకొని వింటూ ఉంటారు. పైగా నన్ను, టీచర్ గారు వినండి, ఆ గీత వింటేనంట అది పారాయణం చేస్తూ ఉంటే ఒక ఆమెకి గొంతు బాగా వచ్చిందంట. అంటే ఇలాంటివి చెప్పొద్దండి, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, టీచర్ గారితో అలాంటివి మాట్లాడవాకండి అలా చెప్తారు. అంటే ఏంటి, మనం ఒక సాక్షిగా అక్కడ ఉంటున్నాం. ఇలాంటివి ఎన్నైనా మనం చేయొచ్చు. మీరు చదివే మీ కాలేజీలో, మీరు చదివే మీ స్కూళ్ళల్లో చక్కగా మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా దేవుని సాక్ష్యాన్ని ఇవ్వచ్చు కదా. నువ్వు నోరు తెరవపోయినా పర్వాలేదు, నీ జీవితం ద్వారా అనేక మంది, అది నా జీవితమే సాక్ష్యం అన్నమాట. అలా మా స్కూల్లో అయితే నేను ఫస్ట్ చేసిన స్కూల్లో 9 మంది దేవుని అంగీకరించారు. నాతో పాటు ప్రేయర్కి వచ్చేవాళ్ళు, ప్రేయర్ కాన్ఫరెన్స్లని వాటికి వచ్చి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అలా మనం సాక్ష్యం ఇస్తూ ఉండాలి. అలాగే నేను అంబేద్కర్ కాలేజీలో అప్పుడులో చాలామంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నేను స్కూల్ అయిపోగానే వెళ్ళిపోయి అక్కడికి ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా దేవుని దగ్గరికి వాళ్ళని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇవన్నీ మీకు ఇంకా మంచి అవకాశం కదా. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మేము అనుకోండి అదే పని కట్టుకుని వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళి లేకపోతే హాస్టల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడాలి. కానీ మీరైతే మీ చుట్టుపక్కల చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కనీసం వాళ్ళతోనైనా మీరు మీ సాక్ష్యాన్ని పంచుకోవాలి మీ జీవితం ద్వారా. అలాగే ఇంకా మనం ఎదగడానికి ఇవన్నీ ఎవరు అంటే, యేసు ప్రభువారు మనకి ప్రభువుగా ఉన్నాడు కాబట్టి ఆయనలో ఎదగడానికి, ఆయనకు మహిమ తేడానికి మనం ఇవన్నీ చేయాలన్నమాట. తర్వాత ఆయన ప్రభువుగా ఉన్నాడు, ఆ తర్వాత ఆయన మనకి ఆదరణకర్త. అది అంటే సమయం ముందు చెప్తున్నాను ఒకసారి. మీరు మొన్న 8th లెసన్ చెప్పినప్పుడు వినుంటారు కదా, ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు అనమాట. ఈయన మన ఆదరణకర్త. ఎంత మరి గొప్ప సంగతి కదా. ఆయన మనకి కంఫర్టర్ అని ఉంది కదా, మాటలోనే ఎంత ఆదరణ అనిపిస్తుంది కదా మనకి. ఆ మాట వింటుంటేనే అమ్మా మనని, ఎందుకంటే మనుషుల్లో ఉన్న తర్వాత మనకి చాలా భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి,
చాలా మరి ఆ, కొన్ని సమస్యలు ఉంటాయి. వీటన్నిటిలోంచి దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడనమాట. ఆయన మన కంఫర్టర్గా ఉన్నాడు. అలాగే మీకు ఏదన్నా సహాయం కావాలనుకోండి, ఏదన్నా మన సహాయం కావాల్సినప్పుడు ఆయన ఒక హెల్పర్ కదా, మనకు సహాయం చేయడానికి. నాన్న విను, నవ్వద్దు. తర్వాత ఇంకా ఆయన మన గైడ్గా కూడా ఉంటారనమాట. గైడ్, ఓకే ఆ పేపర్ లేదు. గైడ్ అంటే తెలుసు కదా, మనల్ని నడిపించేవాడు, మనకి మార్గదర్శి అన్నమాట. ఏదన్నా మనకు తెలియనప్పుడు, ఏదన్నా మనం మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో చేరాలి, అలాగే ఇంటర్ అయిపోయిన తర్వాత మరి ఏం చదవాలి నేను, అలాగే భవిష్యత్తులో మనం ప్రతిసారి ప్రతి స్టెప్లో కూడా ఎన్నో నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంటుంది కదా. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అలాంటి అన్ని సమయాల్లో కూడా దేవుడు మనకి గైడ్గా ఉండి, అంటే మనల్ని నడిపించేవాడుగా మనకి ఉంటాడనమాట. అది ఆయన మన ఆదరణకర్త. ఇక చివరిగా 9వది, ఆయన మన సమస్తము. ఆయన ఎందుకు పెట్టాను, ఇంకా మన సమస్తం ఆయనే అనమాట. ఆయన మన సమస్తం అంటే మనకి ఏం చేస్తాడు, ధారాళంగా దయచేసే దేవుడు కదా. మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరిని అడుగుతాము, తండ్రినే కదా. ప్రభువా యేసయ్య నాకు ఇది అనుగ్రహించి, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు ఎగ్జామ్లో నేను మంచిగా రిజల్ట్ తెచ్చుకోవడానికి సహాయం చెయ్యి, ఇలా దేవుణ్ణి మనం అడుగుతూ వస్తాం అన్నమాట అన్నిట్లోనూ. అదే కాదు, అన్న వస్త్రములను, మనం పాట పాడతాం కదా ఒకటి, అన్న వస్త్రములను మాత పిత సోదరులను ఇచ్చినని. మర్చిపోయారా మీకు మేము చిన్నప్పుడు మా యొక్క VBSలో నేర్చుకున్న పాట, రారండి చిన్న పిల్లలారా అని చెప్పి. అలా సమస్తం ఇస్తాడు మనకి దేవుడు కదా. ఒక్కొక్కసారి మరి ఎంతో బాధలో ఉండొచ్చు, మన ఆత్మీయులైన వారు మన దగ్గర లేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో, అన్ని సమయాల్లో కూడా మనకి ఇస్తాడు. అలాగే ఆహారము, వస్త్రాలు, ఏది కొదువ చేసే దేవుడు కాదు. దేని గురించి మనము చింతించకూడదు అనమాట. అంత మాత్రమే కాదు, మనం చూసాం కదా పేతురు ఆయన చేపలు పట్టడానికి వల వేసినప్పుడు 153 పెద్ద చేపలు పండి, అలాగే వాళ్ళకి ఏం చేశాడు, ఆయన ఆహారం ఇచ్చాడు. మరి తర్వాత వాళ్ళని పేతురుని ఏమడిగాడంటే, ఆయన అన్ని ఇవ్వడమే కాదు, కానీ మనకున్న టాలెంట్స్, అంటే దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్కటి మనం దేవునికి ఇవ్వాలి. నువ్వు చక్కగా పాటలు పాడేవాడివైతే దేవుని కొరకు పాటలు పాడు, నువ్వు చక్కగా వాక్యం చెప్పగలిగిన వాడివైతే చక్కగా సండే స్కూల్ నడిపించు కదా. మీ వయసుకి తీసుకోవచ్చు సండే స్కూల్స్. ఇలా కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా మనం మన సమస్తముగా ఆయన్ని ఎంచుకోవాలన్నమాట. సమస్తము ఆయన ధారాళంగా దయచేస్తాడు అనేది మనం విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చి మనము అడగవచ్చు. ఇక చివరిగా ఈరోజు మనది 10వ పాఠం ఏంటంటే, ఆయన పెట్టాం కదా, అంటే మన పరిమాణము. ఇప్పుడు దేవుని దగ్గరికి, మన పాఠం దగ్గరికి వద్దాము 5 నిమిషాలు. అదేంటంటే, యేసు ప్రభు వారు మన పరిమాణం అంటే, ముందు మనం చెప్పుకున్నాగా ఎవరితో పోల్చుకోవాలనుకున్నాము, దేవునితో. ఎందుకు పోల్చుకోవాలి, ఆయన దేవుడు కనుక. ఇంకా ఆయన ఏమై ఉన్నాడు, పరిపూర్ణుడు. అలాగే ఆయన ఏమై ఉన్నాడు, పరిశుద్ధుడు. ఆయన ఏమై ఉన్నాడు, మన ప్రభు, మనల్ని నడిపించేవాడు, నమ్మకమైన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలన్నమాట, విశ్వసించాలి, వెంబడించాలి. తర్వాత ఆయన పోలికలోకి మనము మార్చబడాలి. అవునా, ఎవరి పోలికలోకి మార్చబడాలి మనము, మన అమ్మ నాన్న పోలికలోక కాదు కదా. ఎందుకు, వాళ్ళల్లో లోపం ఉంటుంది. మీ యొక్క సండే స్కూల్ టీచర్ పోలికలోక కాదు, వాళ్ళల్లో కూడా లోపం ఉంటుంది కదా. అలాగే మన సేవకులు ఎవరైనా, మన మానవులం కాబట్టి మనలో లోపాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన పోలిక యేసు ప్రభువారే, ఆయన పోలికలోకి మనము మార్చబడాలన్నమాట. మార్చబడ్డం కోసము మనము ఇవన్నీ తెలుసుకొని మనము ప్రయాసపడాలి కదా. పౌలు గారు తెలుసు కదా మనకి, పత్రికలు రాశారు కదా బైబిల్లో, కొత్త నిబంధనలు. పౌలు ఫిలిప్పీ పత్రికలో అంటాడనమాట, ఆయన చాలా ప్రయాసపడ్డాడు ప్రభు కోసం కదా. ఆయన పొందిన దెబ్బల్లో పొదువైన వాటిని నేను పొందాలన్నంత నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఇక నువ్వు జీవించిన కాదు క్రీస్తే అన్నాడు. అలాగే చావైతే లాభం,
అని అన్నాడు ఆయన. అంత స్టేట్మెంట్స్ ఇచ్చిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఫిలిప్పీ పత్రికలో, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికే వేగిరి పడుతున్నాను అని అంటున్నాడు. అంటే ఆయన అంతకుముందు ఎంతో ప్రయాసపడ్డాడు, దేవుని ఎంతో విశ్వసించాడు, దేవుని గురించి అనేక మందికి చెప్పాడు. అయినా కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఇంకా నేను గురి వద్దకే పరిగెత్తాం అనుకున్నాడు. మీలో ఎవరైనా నాకు ఇంకా అవసరం లేదు ఎన్ని ఈ VBSలు 10 రోజులు వినాలా, ఇంకెందుకు, దేవుని గురించి నేను బాగా తెలుసుకున్నాను, అలాగే నేను రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తాను, అలాగే క్విజ్ల్లో వీటిలో నాకు ఫస్ట్ వస్తుంది, మా అమ్మ నాన్నతో చక్కగా ఫ్యామిలీ ప్రేయర్ నేను బాగా చేసుకుంటానని అనుకుంటున్నారేమో. వీటన్నిటిని ఈరోజు పక్కన పెట్టి ఇంకా కొంచెం, అంటే ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాం కదా దేవుని గురించి, మనం ఇవి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకి వెళ్ళాలన్నమాట. అయితే ఇలా వెళ్ళడానికి మనకి కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి కదా. ఎంత సాఫీగా ఏమీ జరగదు. క్రైస్తవ జీవితం అంటే సౌభాగ్య జీవితమే, కానీ ఈ లోకంలో నడిచేటప్పుడు కొంత శ్రమ ఖచ్చితంగా అనుభవించాలన్నమాట. శ్రమ లేకపోతే సిలువ లేదు కదా. మనం సిలువని మోయాలి, దేవుని చిత్తం అది. సిలువని అంటే దేవుడు ప్రయాసపడినంతగా కానీ ఆయనతో పోల్చుకోమన్నామని అలా కాదు, కానీ మనము కొంత శ్రమ అనుభవించవలసి వస్తుందన్నమాట. మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు క్రైస్తవులని. ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క స్టేట్లో కానీ మన దేశంలో కానీ పరిస్థితులు చూస్తే క్రైస్తవ జీవితం అంత ఈజీగా లేదు. మొన్న యాంటీ కన్వర్షన్ బిల్ అనేది మరి కోర్టులో దాని గురించి వాదన జరుగుతూ ఉంది. అంటే ఏంటి తెలుసా, ఇప్పుడు మనం ఇంత ఫ్రీగా ఇలా కూర్చొని వాక్యము ప్రకటించుకోవడానికి లేదు. మీరు బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారని మిమ్మల్ని ఆపి మీ మీద కేసు వేసే దినాలు వస్తున్నాయి. మీరే కాదు, మా మీద కూడా. ఇలా ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం అన్నమాట. ఆ బిల్లు వేసినప్పుడు ఒక కరపత్రం, రేపు మనం ప్రొసెషన్కి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు కరపత్రాలు పంచుతాం కదా, ఖచ్చితంగా మీరు అందరూ పంచాలి. ఇదే మనకు అవకాశం. రానున్న దినాల్లో వస్తుందో రాదో కూడా తెలియదు. ఆ కరపత్రం పంచితే 2 లక్షలు జరిమానా వేస్తారు ఇంకా రానున్న దినాల్లో. ఇప్పుడు ఒక 4-5 స్టేట్స్ మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే కొంచెం ఫ్రీగా ఉన్నాం, చక్కగా ఎప్పుడు అంటే అప్పుడు ఎండాకాలంలో కూడా చక్కగా VBSలు జరుపుకోగలుగుతున్నాం. ఇంకా మిగిలిన స్టేట్స్ అన్నీ మన భారతదేశంలో అన్నీ కూడా ఈ యొక్క క్రైస్తవులు చాలా కష్టాల్లో ఉన్నారు. మన ఆంటీ కూడా చెప్పారు కదా, జైల్లో బంధించబడి ఇంక వాళ్ళకి దిక్కు లేదేం లేదు, దేవుడే దిక్కు అనమాట. దేవుడు విడిపిస్తే తప్ప ఎవరు వాళ్ళు బయటికి రాలేరు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. మన మీద ఇప్పటికే చాలా జరుగుతూ ఉన్నాయి, బయటికేం రావట్లేదు. బలవంతంగా మనల్ని శ్రమల్లోకి నడిపించడానికి ఉన్నారు. కాబట్టి మనము ఇలాంటి సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోపోతే తర్వాత రేపటి దినం మనది కాదు కదా, రేపటి దినం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి దేవుని దగ్గరికి రమ్మని మిమ్మల్ని బతులాడుకుంటున్నాం. ఎవరు ఇంకా మేము రక్షణ పొందామని నోటితో కూడా ఒప్పుకోలేకపోతున్నారు. ఇలా అయితే రేపు పొద్దున ఏదన్నా వచ్చి చంపక కొట్టి జై శ్రీరామ్ అనమంటే, సారీ ఇలా అన్నందుకు, ఆ మాట అనమంటే కూడా అనే పరిస్థితికి వస్తుంది. అంటే ఇంకేదైనా సరే మనకు దేవునికి వ్యతిరేకమైన ప్రతి మాట మనతో అనిపించే దినాల్లోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఇంత అవకాశం ఇస్తే కూడా దేవుని నమ్ముకున్నాను నేను చక్కగా మన దేవుని గురించి మనం చెప్పుకోవడానికి ఎంత బాధపడుతున్నాం కదా. కాబట్టి మన ఆటంకాలు చాలా వస్తాయి. ఇంకా మనలో ఈ ఎదుగుదలలో షార్ట్గా ఉండే వాళ్ళ కోసం తెలుసుకున్నాం మనం, హైట్, ఇవన్నీ మనలో ఉంటే కనుక మనము చక్కగా దేవుళ్ళు ఎదుగుతాం. చక్కగా ప్రేమ కలిగి ఉంటాం, ప్రార్థన చేసుకోవడం, తర్వాత దేవుళ్ళు స్థిరత్వం, కన్సిస్టెన్స్ అంటారనమాట. స్థిరంగా ఉండాలి. స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలి. ఇన్ని సంవత్సరాలైనా మరి మాకు రోజు రోజుకి దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి, దేవుని పని చేయాలి అని ఆసక్తి కలుగుతా ఉంది. మీకు కూడా అంతే. దేవుని కొరకు నిలబడితే దేవుడు ఇంకా శక్తి ఇస్తానే ఉంటాడనమాట, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ. కాబట్టి ఈ సమయంలో మీకు ఒక పిలుపునిస్తున్నాను దేవుని నామాన్ని బట్టి. ఎవరైతే ఈ సమయం ఉపయోగించుకొని మీరు రక్షణ మార్గంలోకి రావాలనుకుంటున్నారో వారు మరి మీ యొక్క హస్తం చూపిస్తే
మీ కొరకు ప్రార్థన చేయడం. ప్రార్థన ఏదోలే ఆంటీ వాళ్ళు చేస్తారని తేలిగ్గా తీసేసుకోవద్దు. ప్రభువు నామంను బట్టి మేము మీకు ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మిమ్మల్ని ముద్రిస్తాడనమాట కదా, ఒక స్టాంప్ వేసి వదిలేస్తాడంటే మనం దేవుని బిడ్డలం అని. ఇంకా మనల్ని ఎవ్వరు కూడా, ఏ గొర్రెలు ఏ యొక్క అన్యులు కూడా మనల్ని అపహరించలేరు. అలాంటి అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. మీరు అందరు మోకరించి మరి దేవుని నామాన్ని బట్టి మీరు మీ హృదయంలో ఏమి యొక్క ఆలోచన ఉందో, నేను ఎదగకుండా రక్షించబడిన వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోండి, నేను ఇంకా ఆ రక్షణ వరకే ఆగిపోయానా, నాలో ఎదుగుదల ఉందా లేదా, నేను రోజు ప్రార్థన చేస్తున్నానా, నా సాక్ష్యాన్ని ఎవరికన్నా పంచుకున్నానా, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నానా. దేవుడు ప్రేమమయుడు కదా, దేవుడు దయా కనికరము వాత్సల్యం కలిగిన దేవుడు. అలాంటి లక్షణాలు నాలో ఏమన్నా ఉన్నాయా లేవా. అలాగే రక్షణ లేని వాళ్ళు, దేవుడు నాకు ఇచ్చిన సమయం ఇదే చివరి దినం అవ్వచ్చేమో, మీరు తర్వాత మీ సంఘంలోకి వెళ్ళి వాక్యం వింటారు, అలాగే వ్యక్తిగతంగా కూడా దేవునిలో మీరు ఉంటారు. అయినా కానీ మరి ఇంకా దేవునికి లోబడపోతే దేవుడు మరి ఆ సమయాన్ని మనకి రానివ్వకపోతే ఏం చేస్తాం, ఒప్పుకునే సమయం లేకపోతే. కాబట్టి మోకరించండి. ఎవరైనా ఈ దినము దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించాలి అని అనుకుంటే మీ హస్తాన్ని చూపించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకోండి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఈ దేవుని సన్నిధి మరి కొంత సమయమే మనకుంది కాబట్టి తొందరగా మీ యొక్క తీర్మానాన్ని, మీ అంగీకారాన్ని తెలపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా సరే ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యం జరిగించేటట్లు. ఆయన కృప మన దగ్గర నుంచి దూరం అయితే మరలా తిరిగి రాదు కదా. కృప అనేది ఒక రోప్ లాంటిది, పెద్ద తాడు ఎంతవరకు దానికి ఎండ ఉంటుంది కదా. దేవుడు ఒకరోజు ఆ తాడు వదిలేస్తే ఇంకా ఆ కృప మన దగ్గరికి రాదు. నువ్వు రక్షించబడడానికి అవకాశం లేకపోవచ్చు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు ప్రేమగల పరలోకపు తండ్రి, జీవమగల దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే మీ బిడ్డలు తండ్రి విన్న మా తండ్రి లెసన్ అనుసరించి వారు వారి జీవితాలు మీకు ప్రవహించుటకు తీర్మానం చేసుకున్నారు, వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి తీర్మానములు స్థిరపరచండి దేవా. చిన్ననాటి నుండే వారు మీకు హృదయం ఇచ్చి వారి పాపముల విషయమై వారు పశ్చాత్తాపడి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి లోకములో ప్రభువా వారు క్రియాపూర్వకమైన సాక్షులుగా వారు ఉండునట్లు సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. బిడ్డల తండ్రి చిన్ననాటి నుండే తీర్మానం చేసుకొని రక్షణ పొంది ప్రభువా మీ కృపలో మీ జ్ఞానమందు ఎదుగునట్లు సహాయం చేయండి. దయ చూపించమని మీ దీనాస్తాలకు బిడ్డలందరిని అప్పగిస్తూ క్లాసులకు వెళుతుండగా సహాయం చేయండి ప్రభా. వర్క్ బుక్ పూర్తి చేయట్లో కూడా మీ జ్ఞానం అనుగ్రహించండి. మా తండ్రి హ్యాండ్ వర్క్ విషయాల్లో కూడా మీ ఆలోచన జ్ఞానం వారికి దయచేయండి ప్రభా. మా తండ్రి మరి ఎగ్జామ్ రాసే 10 రోజులు కంఠత వాక్యాలు రాసే విషయాల్లో కూడా బిడ్డలకు మీ జ్ఞానం అనుగ్రహించమని వందనములు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు క్లాసులకు వెళ్ళండి. చివరిలో 15 నిమిషాలు మీకు ఎగ్జామ్ పేపర్ ఇస్తారు, A4 షీటు. మీరు 10 దినాల కంటే